70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. 80 సంవత్సరములగును. ఆయనను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. కొంచెం సౌండ్ తగ్గింది. ఎవరన్నా మైక్ దర్శనం అక్కడ హమ్మింగ్ లేకుండా కొంచెం సౌండ్ తగ్గింది. మనం ఒక లేఖన భాగాన్ని మనం చదివాం. 90వ కీర్తన 10వ వచనంలో ఒక మాట మనం చదివాం. మనకందరికీ బాగా తెలుసు ఆ మాట. దైవ సేవకులు, పాస్టర్స్ అందరూ కూడా చావు దగ్గర సహజంగా ఈ మాటను చూపిస్తూ ఉంటారు. మనుషుని జీవితము దేవుని యొక్క వాక్య ప్రకారము 70 సంవత్సరాలు. ఒకవేళ ఇంకా ఎక్కువ బ్రతికితే 80 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఇంకా ఎక్కువ బ్రతికితే 80 సంవత్సరాలు. ఆ 10 సంవత్సరాలు కూడా అది ఆయాసమే దుఃఖమే అని చెప్పాలి. మనిషి ఆయుష్ కాలము మహా అంటే 70 సంవత్సరాలు. ఎక్కువ బ్రతికితే 80 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు కూడా ఆయాసము దుఃఖమే. నాకు తెలిసి అమ్మగారు 70 సంవత్సరాలు దాటుంటే అనుకుంటా కదా. 90 సంవత్సరాలు అంటే అధిక బలాన్ని కూడా దాటేసుకుని వెళ్ళిపోయింది. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు మనిషి ఎందుకు కావాలి? ఎల్లకాలం బ్రతికితే బాగుంటుంది కదా. సహజంగా చావు అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరిని ఇష్టపడతామో ఒక్కరు చేయొద్దండి చూద్దాం, చచ్చిపోతే బాగుంటుందని. ఎవరు చేయొత్తారు? ఎందుకో తెలుసా? చావు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నేను కూడా చేయొత్తాను. అర్థమైందా? ఎత్తుతాం ఎప్పుడంటే ప్రభు దగ్గరికి మనము సిద్ధపడినప్పుడు మంచిదే, దేవుడు తెచ్చుకుంటాం. కానీ ముందుగానే మన ఆయుష్కాలం ముందుగానే చనిపోయిన ఎవరు కోరుకోరు. సహజంగా దేవుడు ఏం చెప్పాడు? ఆయుష్కాలం మనకు భూమి మీద ఎంత ఇస్తాడో దేవుడు దాన్ని మనం సంపూర్ణంగా అనుభవించాలని దేవుని యొక్క కోరిక. దానికంటే ముందే ఎవరు చనిపోతారు తెలుసా? దేవుడు నిర్ణయించిన సమయం కంటే ముందే ఎవరు చనిపోతారంటే, వారి నెమ్మది లేక, సమాధానం లేక, ఆత్మలో తృప్తి లేక, ఎందుకు ఈ జీవితం అని జీవితంలో విరక్తి కలిగి ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతుంది. కానీ దేవుని పెళ్ళి ఏమనుకుంటారంటే, సంపూర్ణంగా భూమి మీద మన ఆయుష్కాలను మనం అనుభవించి దేవుని రాజ్యం కొరకే సిద్ధపడి దేవుని దగ్గర వెళ్ళాలని అనుకుంటారు సహజంగా. సో ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు చావాలి? మనుషుడు ఎందుకు చావాలి? అసలు చావు ఎందుకు వచ్చింది? అందరము ఎల్లకాలం బ్రతకాలని ఆశపడతాం. ఒకసారి మరి ఏమంటారు, ఆయన బుద్ధుడు కదా, ఆ బుద్ధుడు ఒకసారి ఒక గుర్రం మీద ప్రయాణం చేస్తా ఒక చిన్న పిల్లవాడు నడుచుకుంటూ వచ్చేది చూసి చాలా సంతోషంగా ఆనందించాడు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక ముసలి వ్యక్తి లేదా ఒక యవనస్తుడు ఎదురుకు వస్తున్నాడంట. దాన్ని చూసి సంతోషించాడంట. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక ముసలి వ్యక్తి కర్ర పట్టుకొని నడవలేక నడుచుకుంటూ వస్తా ఉంటే అప్పుడు ఆలోచించాడు, మనుషుడు ముసలోడు అయిపోతాడు అనుకోండి మనసులో. మనుషుడు ఏమైపోతాడు? ముసలివాడు అయిపోతాడు అనుకోండి. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక మనిషి చనిపోతే పాడి కట్టుకొని తీసుకొస్తా ఉంటాడు. మనుషుడు చనిపోతాడా అనుకోండి. నా భాష మీకు అర్థమైందా? ఏమంట? చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు సంతోషించాడు, యవనస్తుడు ఉంది బాగానే ఉంది, ఆలోచన చేయలేదు. ముసలివాడు అయిన తర్వాత తన కర్ర పట్టుకుని నడుచుకుంటూ వస్తా ఉంటే చూసి మనుషుడు ముసలివాడు అవుతాడా అనుకుంటాట. చనిపోయిన శవ మోసుకొని వస్తా ఉన్నప్పుడు చూసి మనుషుడు చనిపోతాడా అనుకొని, అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలా, అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పి ఆయన బుద్ధుడుగా మారిపోయాడంట. అర్థమైందా? కాబట్టి మనిషి జీవితం అనేది శాశ్వతమైనది కాదు, తప్పకుండా మరణించవలసింది. అసలు ఎందుకు మరణించాలంటే, మనకందరికీ బాగా తెలిసిన మూలవాక్యం ఏంటంటే, దేవుడు మొట్టమొదటిగా ఆదామును కలగజేసి ఆయన ప్రక్కట ముఖం తీసి స్త్రీగా నిర్మించి వారిని జతపరిచాడు. ఆ తర్వాత దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, ఇగో ఈ యొక్క ఏదైనా తోటలో ఉండే వృక్ష ఫలాలన్నీ మీ కొరకే నేను చేశాను, మీరు అనుభవించవచ్చు. సూర్యుడు మీ కొరకే, చంద్రుడు మీ కొరకే, నక్షత్రాలు మీ కొరకే, గాలి మీ కొరకే, నీరు మీ కొరకే, నిప్పు మీ కొరకే, ఈ యొక్క మరి వృక్షాలన్నీ మీ కొరకే, సమస్తం మీ కొరకే కలగజేశాను. కానీ మీరు మాత్రం నా కొరకు కలగజేయబడ్డారు. కనుక మీరు నాతో ఉండాలంటే సదాకాలము నా మాట మీరు మీరిపోకూడదు, నా ఆజ్ఞలు మీరు మీరకూడదు అని ఏదైనా తోటలో మంచి చెడ్డ చెరువు నుంచి ఆ వృక్ష ఫలాన్ని తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. అర్థమైందండి? వాస్తవానికి వృక్షంలో ఏమి లేదు, పండులో కూడా ఏమీ లేదు. దేవుని ఆజ్ఞాతిక్రమమే పాపం. అర్థమైందండి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆ మాటలు మనం చదువుతాం. దేవుని అతిక్రమమే పాపం. సో అసలు మరణం ఎందుకు వచ్చిందంటే, ఏ దినమైతే ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో, మీరారో, ఆ దినము మనుషునికి ఏమొచ్చింది? పాపం వచ్చింది. చూడండి, చదవండి రోమపత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఒక శరీరములో మనకు అనేక 5:12
5:12 సారీ రోమపత్రిక 5:12 ఒక మనుషుని ద్వారా మనుషుల ద్వారా పాపమును, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలోకి ఎలా ప్రవేశించను, పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగో ప్రవేశించను అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికి మనుషులందరూ పాపం చేసినందున ఒక్క మనుషుని ద్వారా పాపం వచ్చింది. ఆ పాపానికి విరుడు మరణం. ఎందుకు మరణిస్తున్నాడు మనిషి అంటే పాపం ఉంది కాబట్టి మరణిస్తున్నాడు. పాపం ఎట్లా వచ్చిందంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించింది కాబట్టి పాపం వచ్చింది. అర్థమైందండి? ఈ పాపాన్ని బట్టి మనుషుడు ఏం చేస్తున్నాడు? మరణిస్తున్నాడు. ఎంతకాలం బ్రతికినా ఒక దినం చావాల్సి తప్పదు. ఇంతవరకు బ్రదర్ చెప్తా వచ్చాడు, ఇద్దరు, ఒక సినీ యాక్టర్, ఒక డ్యాన్స్ మాస్టర్ గురించి చెప్తా వచ్చాడు కదా అంటే అలెగ్జాండర్ చక్రవర్తి మీరు ఉంటారు, ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి అంటారు. ఆయన 30 ఏళ్ళ వయసులోనే ఆయన ఆశ ఏంటంటే ప్రపంచం అంతటిని జయించి ప్రపంచం నా గుప్పిట్లో పెట్టుకోవాలి, నేను ఏది శాసిస్తే అదే ప్రపంచంలో జరగాలి అని అనేక దేశాల మీద యుద్ధం చేసి అనేక దేశాలను ఓడించి ఏ దేశం మీదకి వెళ్ళినా ఎక్కడ కూడా అపజయం అనేది తన జీవితంలో పొందలేదు. 30 సంవత్సరాల వయసులోనే తను అనేక దేశాలు జయించి ప్రతి రాత్రి తను నిద్రపోయే ఆ పడుకునే పడక మీద ఆ బెడ్షీట్, ఆ బెడ్ ఉంటుంది, బెడ్ మీద పడుకునే బెడ్షీట్ మీద ప్రపంచ పటముతో చిత్రీకరించబడిన లేదా చిత్రం సృష్టించిన ఆ యొక్క బెడ్షీట్ పరుచుకొని దాని మీద పడుకునేవాడంట. ఆయన ఆశ ఏంటంటే ఈ ప్రపంచమంతా నా గుప్పిట్లో ఉండాలి, ఈ ప్రపంచం నేను చెప్పిందే జరగాలి, నాదే శాసనం, నాదే మాట, నా మాట దాటి ఏది కూడా జరగకూడదు అని అంత పట్టుదలతో అంత రోషంతో అనేక దేశాల మీద యుద్ధం చేసి విజయాన్ని పొందాడు. ఆఖరి ఒక మరణకరమైన వ్యాధి వచ్చింది. అతనికి మరణకరమైన వ్యాధి వచ్చింది. ప్రపంచంలోనే ఎవరైతే మంచి డాక్టర్లుగా పేరు పొంది ఉంటారో వారిని పిలిపించాడంట. వారిని పిలిపించి తన ట్రీట్మెంట్, తన యొక్క మరి అంటే మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. ఇంగ్లీష్లోనే పదాలు బాగుంటాయి పిల్లకంటే. తీసుకుంటా ఉన్న తర్వాత అయినా తన ఆరోగ్యం మెరుగుపడలేదు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు తనకు సంబంధించిన ముఖ్యమైన వారిని పిలిచి, అంటే తన యొక్క మంత్రులను సామంతులను అందరినీ పిలిచి, సైన్యాధిపతులను పిలిచి అన్నాడు, అరే నేను ఇంకా బ్రతకను, చనిపోతాను. నేను చనిపోయిన తర్వాత మీరు ఒక 3 విషయాలు చేయాలి. 3 విషయాలు గమనించండి. 3 ఏం చేయాలంటే ఒక బాక్స్ తయారు చేసి ఆ బాక్స్లో ఇట్లా బాక్స్ తయారు చేసి ఆ బాక్స్లో నా శవాన్ని పెట్టి నా 2 చేతులు బయటికి వేసి ఈ యొక్క రాజ్యం అంతా కూడా మీరు చాటించాలి. ఏమని చాటించాలంటే మొదటిగా ఈ బాక్సులు పెట్టి 2 చేతులు బయటికి వేసి ఆ తర్వాత రెండవది ఏం చేయాలంటే నాకు ఎవరైతే వైద్యం చేశారో ఆ డాక్టర్స్ స్వయాన నా బాక్స్ మోయాలి, ఎవరు మోయకూడదు. మూడవది ఏం చేయాలంటే నేను ఏ దేశాలు జయించి రత్నాలు, ముత్యాలు, వైడూర్యాలు లేదంటే ఇంకా డైమండ్స్ ఇవన్నీ సంపాదించాను అవన్నీ చల్లుకుంటూ పోవాలి. మనము పూలు చిల్లలు చల్లుకుంటూ పోతాం కదా, అటు చల్లుకుంటూ పోవాలి. చల్లుకుంటూ ఏం ప్రకటించాలంటే ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి లోకంలోనికి ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాడు. అందుకని ఆ 2 చేతులు ఏం చేయాలి? బాక్స్ నుంచి బయటికి వేయాలి. ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాడు. అయ్యమ్మ గుర్తించుకో, మనకు 10 మంది పిల్లలున్నా, 10 ఎకరాల భూమి ఉన్నా, మీ ఇంట్లో ఏమంటారు దాన్ని, దళిత బంధ అందరు తలకాయ తీసుకుంటారు ఎత్తండి, దళిత బంధు. 2 దళిత బంధువులు వచ్చినా, అర్థమైందా? ఎంత సంపాదించినా ఏమున్నా ఒట్టి చేతులతో పోవాలి. అర్థమైంది? ఏమున్నా ఒట్టి చేతులతో పోవాలి. ఎందుకని చెప్పాడంటే ఇదిగో నా కోరిక ఏంటంటే ఈ ప్రపంచం అంతా జయించాలనుకున్నాను, జయించలేదు. అలెగ్జాండర్ చక్రవర్తి ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాడు అనే దానికి నా చేతులు బయటకు వేయాలని చెప్పాడు. ఎందుకు డాక్టర్స్ మోయాలంటే ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైన అతి ఉత్తమైన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో పేరు మోసిన వారు స్వయాన నాకు ట్రీట్మెంట్ చేసినా నా ప్రాణాన్ని వాళ్ళు కాపాడలేకపోయారు, నన్ను బతికించలేకపోయారు. కనుక డాక్టర్లే నా శవపేటకు మోయాలి. దాని అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవరైతే మంచి డాక్టర్లుగా పేరు పొంది ఉన్నారో వారు సైతం నా ప్రాణాన్ని కాపాడలేకపోయారు. ఎందుకు నేను సంపాదించిందంతా కూడా చల్లుకుంటూ పోవాలంటే అనేక దేశాల మీద యుద్ధం చేసి ఎన్నో మరి రత్నాలు, ముత్యాలు, బంగారము ఎన్నో సంపాదించాను. ఇదంతా నా ప్రాణాన్ని కాపాడలేకపోయింది. కాబట్టి జీవితం ఒట్టిదే, జీవితము ఒట్టిదే. కాబట్టి ఇది మీరు ప్రకటించాలని చెప్పాడు. అమ్మ నా తలంపు ఏంటంటే సాయంకాలం సమయం ముందు
లోకంలోనికి తల్లి గర్భం నుంచి ఎట్లా వచ్చాము అట్లే లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, అంగీకరించకపోయినా తప్పకుండా మనం మరణిస్తామన్నది వాస్తవం. ఈరోజు అమ్మగారు ఏం పేరు మొగులమ్మ గారు నిన్నటి వరకు బ్రతికుంది, ఈరోజు ఈ యొక్క బాక్స్లో పెట్టబడింది. సో ఒక దినం మనది కూడా వస్తుంది అట్లా. ఎవరంత అనుకున్నా, కావాలనుకున్నా, ఏమనుకున్నా మనం కూడా ఒక దినం లోకాలను పెడతాం, మనకు కూడా బాక్స్ తయారు చేస్తారు, మనము కూడా ఇట్లా ఒక శవపేటికలో పెడతారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, చనిపోయిన తర్వాత నీ గమ్యస్థానం ఏంటి? చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? చనిపోయిన తర్వాత నువ్వు ఉండబోయే స్థలం ఏంటి? యేసు ప్రభు చెప్పాడు, పరలోకానికి వెళ్ళాలంటే మరి యోహాను సువార్త 14:2-3 మనం గమనించండి, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి ఎందుకు రాడు, 4 అనుకుంటాను. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళాలంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క మార్గంలోనికి రావాలి, మతంలోనికి కాదు. అర్థమైందండి? ఏ మతం మనుషుల జీవితాన్ని మార్చదు. అర్థమైందండి? మతంలో ఉన్నంత కాలము మతానికి మనం కట్టుబడి ఉంటాము, కానీ మార్గంలోకి మనం రాము. మతంలో నుంచి ఎక్కడికి రావాలి? మనము మార్గంలోనికి రావాలి. యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గాన్ని యేసుప్రభు చెప్పాడు. అసలు ఎందుకు పరలోకంలో ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, అదృశ్యుడైన దేవుడు, ఆకాశము మహాకాశములు పట్టజాలటువంటి దేవుడు ఎందుకు ఒక సామాన్యమైన ఒక బలిహీనుడి వలె ఒక దేహాన్ని దాల్చి ఎందుకు ఒక మనుషుల మాదిరిగా భూలోకంలో జన్మించాడంటే, మనమందరం చనిపోయిన తర్వాత మన పాపాన్ని బట్టి మనము నరకానికి వెళ్ళకూడదన్న ఉద్దేశంతో నరకం నుంచి మనం తప్పించి పరలోకానికి చేర్చుటకు ఈ పాపానికి రావలసిన మన శిక్షను తన మీద మోపుకోవడానికి, మన శిక్ష నుంచి మనం తప్పించడానికి, విడిపించడానికి కాలం సంపూర్ణమైనప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు దృష్టుడుగా ఒక మానవాకారంలో లోకంలో జన్మించాడు. మొన్ననే క్రిస్మస్ మనం జరుపుకున్నాము. అర్థమైందండి? జన్మించాడు. ఆయన 32 సంవత్సరం భూలోకంలో జీవించాడు. గుడ్డివారిని బాగు చేశాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు, చనిపోయిన వారి సైతం ఆయన బ్రతికించాడు. ఆయన అన్నాడు, ఇవన్నీ చేయటకు రాలేదు నేను, ప్రతి మనుషుని పాప విమోచన కొరకై నా ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన ధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయాన చెప్తూ వచ్చాడు. అంతేకాదు 10:11 చెప్పాడు యోహాను సువార్తలో, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకై తన ప్రాణాన్ని పెట్టునని చెప్పాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు భూలోకానికి వచ్చాడంటే, మనం మరణించి యుగాలు కూడా నిత్య నరకాగ్ని గుండంలో మనం కాలకుండా నరకం నుంచి తప్పించి పరలోకానికి చేర్చుడికే ఆ పరలోకపు దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా లోకంలో జన్మించాడు. సర్వమానవాళి పాప విమోచన కొరకై ఆ కలవరి శిలువలో నిస్సహాయకుడిగా ప్రభు యేసుక్రీస్తు వారు మరణించాడు. మన చేతులతో పాపం చేశాం అమ్మా, యేసుక్రీస్తు తన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మనం కాళ్ళతో తిరగరాని స్థలాన్ని తిరిగి పాపం చేశాం. మన కాళ్ళు చేసిన పాపం కొరకు యేసు ప్రభు కాళ్ళల్లో మేకు కొట్టించుకున్నాడు. మన హృదయంలో ఉన్న పాపం కొరకై ప్రభు యేసుక్రీస్తు వారి ప్రక్కలో బలంతో పడిపించుకున్నాడు. మన తలలో ఉన్న అనేకమైన తప్పుడు ఆలోచనల కొరకై యేసుక్రీస్తు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. సర్వ మానవాళి పాప విమోచన కొరకై రక్తము చిందించకుండా పాపమునకు క్షమాపణ కలగదు గనక ప్రభు యేసుక్రీస్తు వారు చివరి రక్తపు బొట్టు వరకు కలవరి శిలువలో నీ కొరకే నా కొరకే చిందించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి మరణమును జయించి ఆయన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు లోకములో శరీరధారి ఉన్న కాలంలో చనిపోయిన 3 ఆయన బ్రతికించాడు. అర్థమైందండి? ఒక అధికారి కుమార్తె 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని ఆమెను బ్రతికించడం మనం గమనిస్తున్నాం. అర్థమైందండి? అది మాత్రమే కాదు, నాయుని వెదవరాలి కుమారుడు చనిపోయి పాడి కట్టుకొని మోసుకొని పోతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు పాడిని ముట్టి ఆ చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, లాజరు చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి చనిపోయి 4 దినాలు అయినప్పటికీ 4 దినాలు చనిపోయి 4 దినాలు అయిన వ్యక్తిని ఆయన బ్రతికించాడు. అంటే ఆ దినమే చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు. తర్వాత ఇక కొంచెం సేపు సమాధి చేస్తారనగా ఆ నాయుని వెదవాలి కుమారుని బ్రతికించాడు. సమాధి చేసిన వారిని కూడా బ్రతికించాడు. దీని ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు చెప్పాడు, పునరుద్ధానమును జీవమును నేనే.
నా యందు విశ్వాసం ఉంటాడు చనిపోయిన బ్రతుకుతాడు, బ్రతుకు నా యందు విశ్వాసం ఉంటాడు ఎన్నటికీ చనిపోడు. ప్రియులారా, తలంపు ఏంటంటే మైక్ శబ్దం గారు వింటున్నా, ఇక్కడ కూర్చొని ఉన్నా, మనం కూడా ఒక దినం మరణిస్తాము. మరణం అనేది వాస్తవము. మరణాన్ని ఎవరము తప్పించుకోలేము. మరణించిన తర్వాత మనం నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యంలో యుగాలు కూడా దేవునితో కూడా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకులుగా అంగీకరించి ఉండాలి. అర్థమేనండి? ఏదో మనము బైబిల్లో ఉన్న పేరు పెట్టుకుంటే మాత్రాన సరిపోదు. ఏదో ఆదివారము చర్చికి వెళ్ళినంత మాత్రాన, మందిరానికి వెళ్ళినంత మాత్రాన సరిపోదు. ఏదో పండగలు మనం చేసుకున్నంత మాత్రాన సరిపోదు. క్రిస్మస్ కానీ, లేదంటే ఇంకా గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ, జనవరి కానీ జరుపుకున్నంత మాత్రం సరిపోదు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు నీ పాపములను క్షమించాడా? నువ్వు దేవుని బిడ్డవయ్యావా? నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందావా? విడిపించబడ్డావా? పాప క్షమాపణ పొందావా? మారు మనసు పొందావా? పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రించబడ్డావా? నువ్వు దేవుని బిడ్డవయ్యావా? అర్థమైందండి? నువ్వు ఒకవేళ దేవుని బిడ్డవు కాకుండా పాపములోనే ఉన్నట్లయితే, పాపములోనే తినుచు, పాపములో త్రాగుచు, పాపములో కొట్టుమిట్టాడుతూ ఉన్నట్లయితే ఒక దినం పాపంలో మరణించిన తర్వాత నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా అగ్నిగంధకముతో మండుగుండంలో పాల్పొందుతారు. రెండవ మరణం. ప్రియుడా, ఇటువంటి పాపములో ఒకవేళ ఉన్నట్లయితే దయచేసి నేను చెప్పే మాట ఏంటంటే మనం కూడా ఒక దినం మరణిస్తాము. మరణించిన తర్వాత నీ ప్రాణము, నీ యొక్క ఆత్మ, నీ దేహము నిత్య నరకాగ్ని గుండంలో యుగాలు కూడా కాలుతూ ఉండవలసింది. అక్కడ అగ్ని ఆరుదు, పురుగు చావదు. అక్కడి నుంచి తప్పించే నాదుడే ఉంటాడు. కనుక ఈ యొక్క మొగులమ్మ మరణ సందర్భంగా మనం మరణించిన తర్వాత పరలోక రాజ్యంలో సదాకాలం ఉండాలంటే ఇప్పుడైనా సరే, యేసయ్యా నేను కూడా ఒక దినం మరణిస్తాను మొగులమ్మ మాదిరిగా. నేను పాపంలో ఉన్నాను, ఇదిగో ఫలానా పాపంలో ఉన్నాను, నా హృదయంలో ఇంకా అంగీకరించలేదు. నా కొరకై ఆ కలవరి శిల మీద ప్రాణాన్ని పెట్టావు, నా కొరకు రక్తం చిందించావు, నా కొరకు మరణించావు, నా కొరకు తిరిగి లేచావు, నమ్ముతూ ఉన్నా. నీ రక్తంతో నా ప్రతి పాపముడు కలిగి నన్ను శుద్ధి చేయి. ఒకరేపు మనం చదువుతాం, ప్రార్థన చేద్దాం. చూడండి, మరి కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనము, 89వ కీర్తన 48వ వచనం చదవండి. 48వ వచనము, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? అర్థమైందండి? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా నీ అంతా నువ్వు తప్పించుకోలేవు. కనుక ఈ మొగులమ్మ మరణ సందర్భంగా నిన్ను కూడా ఏం చేయాలి? ఒక నిమిషము ఆలోచించుకోవాలి. నేను కూడా మరణిస్తాను. మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఉండబోయే స్థలం ఏంటి? కనుక ప్రియుడా, ఈ సాయంకాల సమయం ముందు నువ్వు కూడా దేవుని రాజ్యంలో సదాకాలం దేవునితో కూడా ఉండాలని నీకు ఆశ నీకు కోరిక ఉన్నట్లయితే ఈ సాయంకాల సమయం ముందు యేసు ప్రభువా, నేను పాపిని, ఈ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడిగి నా కొరకు మరణించి సమాధించబడి తిరిగి లేచావు. ఈ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేసి నా హృదయం లేకుదా ఈ మొగులమ్మ వలె నేను ఒక దినము లోకం వదిలిపెట్టిన తర్వాత నీ రాజ్యంలో మీతో కూడా సదాకాలం ఉండే ఆ ధన్యత భాగ్యం నాకు అనుగ్రహించని నువ్వు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. ఈ చిన్న ప్రార్థన అన్ని పరలోకాన్ని చేరుస్తాను. ఏమండి, నీ ఆస్తిపాస్తులు కానీ, నీకున్న వెండి బంగారం కానీ, నీకున్న పొలాలు కానీ, నీకున్న భూమి కానీ, నీకున్న మరి పేరు ప్రఖ్యాతులు కానీ, నీకున్న ఉద్యోగం కానీ ఏది పరలోకానికి చేర్చదు. ఒక చిన్న ప్రార్థన ఏంటో తెలుసు? యేసు ప్రభువా, నేను పాపిని, ఈ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడుగు, నా హృదయం లేక చిన్న ప్రార్థన చేసుకోవచ్చాను. ఏ దినములో కడుదలు పెట్టిన దేవుని రాజ్యంలో సదాకాలం దేవునితో కూడా ఉంటావు. దేవుడి మాటలు దీవించును గాక.